హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్రౌన్ రైస్ తోటి క్రిస్పీగా దోశల్ని చూపించబోతున్నానండి. ఈ దోశల రుచి మామూలుగా చేసుకునే తెల్లటి బియ్యం తోటి దోశల కంటే చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులోకి కాంబినేషన్గా శనగపిండి చట్నీ, కొబ్బరి చట్నీని కూడా చూపిస్తున్నానండి. ముందుగా పిండిని తయారు చేయడం కోసం ఒక గ్లాసు మినపగుళ్ళని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టుకున్నా పర్వాలేదండి. ఒక గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసుల బ్రౌన్ రైస్ని తీసుకోవాలి. బ్రౌన్ రైస్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నం తినలేని వాళ్ళు ఇలా దోశల్ని వేసుకోవచ్చండి. అదే మిక్సీలో అయితే 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. అలాగే చిన్న చిన్న కప్పుల్లోకైనా లేదంటే అన్నీ ఒకే కప్పులోకైనా వీటిని నానబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, పావు కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. మీకు చూపించడం వల్ల ఇలా విడివిడిగా నానబెట్టుకున్నానండి. లేదంటే ఒకే కప్పులో నానబెట్టుకోవచ్చు. పప్పు ఇంకా బియ్యాన్ని తెల్లటి నీళ్ళు వచ్చే వరకు శుభ్రంగా కడిగి గ్రైండర్లో రుబ్బుకునే ముందు 1 గ్లాసు నీళ్ళని పోసుకుని ఆ తర్వాత మొదట బియ్యం, ఆ తర్వాత మినపగుళ్ళు వేసుకుని సగం పైగా నలుగుతూ ఉన్నప్పుడు సగ్గుబియ్యం, శనగపప్పు, మెంతులని వేసుకోవాలి. గ్రైండర్లో రుబ్బుకునే ముందు నీళ్లు పోసుకుని రుబ్బుకుంటే సైడు పప్పు బద్దలు లేకుండా సమానంగా కలుస్తుందండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుని కలుపుకుంటూ రుబ్బుకోవాలి. కలుపుతూ ఉన్నట్లయితే త్వరగా నలుగుతుంది. దోసల పిండిని మెత్తగా రుబ్బుకుంటే క్రిస్పీగా దోశలు బాగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుని రుబ్బుకోవాలి. ఉప్పు మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా రుబ్బుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారైనా లేదంటే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికైనా ఈ బ్రౌన్ రైస్ ఉపయోగపడతాయండి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టి ఓవర్ నైట్ పులియబెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మొదట కొబ్బరి చట్నీని చూద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయల్ని మజ్జిగ తుంచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఈ రంగు వచ్చిన తర్వాత పక్కకి తీసుకోవాలి. బాగా చల్లారనివ్వాలండి. మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. మీకు నచ్చితే వెనకాల బ్రౌన్ కలర్ పార్ట్ని కూడా తీసేసుకోవచ్చు. అలాగే వేయించిన పచ్చిమిర్చి, 1 కప్పు గులశనగపప్పు, అరకప్పు వేయించిన వేరుశెనగ గింజల్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొదట నీళ్ళేమీ లేకుండా రుబ్బుకుని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పచ్చడి రుబ్బే చివర్లో గుప్పెడు కొత్తిమీరని వేసుకుని పల్సిచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుంది. అవసరమైతే మరికొంచెం నీళ్ళని పోసుకుని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకుని మళ్ళీ ఇదే పచ్చడి బౌల్లోకి వేసుకోవాలి. ఇలా పచ్చడిని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి పచ్చిమిరపకాయలు వేయించిన తర్వాత ఉన్న నూనెలోనే పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపుని దోరగా వేపుకోవాలి. ఇలా వేపిన పోపుని పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే కొబ్బరి చట్నీ హోటల్ స్టైల్ రుచి వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు శనగపిండి చట్నీని చూద్దాము. ఈ శనగపిండి చట్నీనే చింతామణి చట్నీ, బొంబాయి చట్నీ అని కూడా అంటారు. చిన్న గిన్నె తీసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి మెత్తగా ఉందనుకోండి పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు నీళ్ళని తీసుకుని ఈ శనగపిండిని ఎటువంటి ఉండలు లేకుండా పలుచగా కలుపుకోవాలండి. మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ తోటి 1 గ్లాసు నీళ్ళని పోసుకోవాలి. ఇలా పలుచగా ఉండాలండి. అప్పుడే ఉడికేటప్పుడు ఎటువంటి ఉండలు లేకుండా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందాక పచ్చడికి పోపు వేయించుకున్నాం కదండి, ఆ నూనెలోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా వేపిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ పోపు బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పావు టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువని వేసుకోవాలి. ఇలా ఇంగు వేయడం వలన శనగపిండి చట్నీ రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళని పోసుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండిని అడుగు నుంచి ఒకసారి కలిపి పోసుకోవాలండి. ఇలా శనగపిండి మిశ్రమం పలుచగా చేసి పోసుకుంటే శనగపిండి ఉడికిన తర్వాత ఉండలు కట్టకుండా చిక్కబడకుండా ఉంటుంది.
ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. 1-2 నిమిషాలకే ఈ శనగపిండి అంతా ఉడికి దగ్గర పడడం మొదలవుతుందండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి తగినంత కొత్తిమీర తరుగుని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత కూడా కొద్దిగా చిక్కబడుతుంది కానీ మరీ ముద్దగా అయితే అవదండి. ఈ విధంగా చేసుకుంటే శనగపిండి చట్నీ చాలా బాగుంటుంది. దోసపిండి అయితే బౌల్ అంతా బాగా పొంగి ఉందండి. వీడియోలో చూపిస్తే అంత బాగోదని క్లీన్ చేసి మీకు ఇలా చూపిస్తున్నాను. చాలా బాగా ఫర్మెంట్ అయిందండి. ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా ఎక్కువసేపు పులియబెట్టిన పిండి 1-2 రోజులు మించి అంత రుచిగా అయితే ఉండదండి. అందువల్ల 1-2 రోజులకి తగినంత పిండిని మాత్రమే రుబ్బుకోవాలి. కావలసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను బ్రౌన్ షుగర్ని వేసుకుంటున్నానండి. ఇందులో పావు కప్పు కంటే సగం నీళ్ళని వేసుకోవాలి. కావలసిన నీళ్ళని మాత్రమే పోసుకోవాలండి. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. షుగర్ వేయడం వలన దోశలు డార్క్ రంగులో ఉంటాయండి. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. హోటల్లో అయితే కొద్దిగా షుగర్ వేస్తారండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని జల్లి టిష్యూతో కానీ పొడి క్లాత్తో కానీ బాగా తుడుచుకుని కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశల్ని వేసుకోవాలి. తగినంత పిండిని ఈ విధంగా నిరుపుకొని ప్యాన్ అంతా వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే దోశ మంచి రంగులో ఉంటుందండి. ఈ విధంగా దోశల పిండిని తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పూర్తిగా రైస్ తినని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చండి. చుట్టూ అంచులకి నూనె వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇదే పిండితో మసాలా దోశ, ఊతప్పం కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తాయండి. నేను బ్రౌన్ షుగర్ వేయడం వలన ఈ విధంగా డార్క్ రంగులాగా వచ్చాయి. ఇదే విధంగా మరొక దోశని చూపిస్తున్నాను. పెనం మీద ఉల్లిపాయ ముక్కతో కానీ లేదంటే ఎటువంటి కూరగాయ ముచ్చుకతోటైనా రుద్దినట్లయితే దోశ చాలా ఈజీగా వస్తుంది. మెంతులు వేయడం వలన దోశ మరింత రుచిగా ఉంటుందండి. శనగపప్పు, సగ్గుబియ్యం వేయడం వలన కూడా దోశ రుచి మరింత పెరుగుతుంది. ఈ విధంగా దోశల్ని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, ఎంతో సులభంగా క్రిస్పీ దోశల్ని ఇంకా 2 రకాల చట్నీలని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. దోశలైతే రుచి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ వీడియో నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.